ముఖ్యంగా ఈరోజు మా ప్రాంతానికి ఒక పండుగ దినం. మాకు ఎందుకంటే ఇది మేము 40 సంవత్సరాలుగా మేమందరం కూడా బ్రిడ్జి వస్తుంది అని చెప్పి వింటా ఉన్నాం. ఏ రోజు కూడా మాకు వచ్చింది లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రాంతానికి ఆర్ఓబి శాంక్షన్ చేసి ఆ రోజు 33 కోట్ల రూపాయలతో బ్రిడ్జి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన మరణాన ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కొంత చేసి 3.5 కోట్లు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎవరు కూడా పట్టించుకోలేదు. మాకు ఈ ప్రాంతం ఎందుకంటే మళ్ళీ ఆర్ఓబి తీసుకొస్తే ఇక్కడ ముఖ్యంగా గుడి ప్లస్ ఈ ప్రాంతం వాళ్ళంతా నష్టపోతారని చెప్పి ఆర్యూబీని మేము అడగడం జరిగింది. గత ప్రభుత్వంలో అడిగిన వెంటనే మాకు అందరూ కూడా సహకరించి, అధికారులు కానీ మా రాజకీయ నాయకులు అందరూ కూడా మాకందరూ కూడా సహకరించి, మా ఎమ్మెల్యే గారు అందరూ మాకు ఎంపీ గారు చేయడం జరిగింది. ఆ తర్వాత అనుమతులు రావడానికి 3 సంవత్సరాలు టైం పట్టింది. ఇప్పుడు పనులు ప్రారంభమై 15 నెలలుగా వస్తూ ఉంది. దీన్ని ఎక్కడ కూడా 15 నెలలుగా ఇక్కడ మనం ఆ రోజు మేము అనుకోవడం ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఫ్రీగా జరిగిపోతుంది అనుకున్నాం. కానీ దాదాపు 3,58,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేస్తే ఈరోజు రావడం జరిగింది. ఈ 3,58,00,000 రూపాయలు మాకు అవసరమైంది. ఈ అవసరమైనందుకు ప్రభుత్వం నుంచి కానీ రైల్వే వాళ్ళు కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ నుంచి ఫండ్స్ రాలేదు కాబట్టి మేము మా కౌన్సిల్ వాళ్ళకు దృష్టికి తీసుకుపోయినప్పుడు ఈ ప్రాంతం వాసుల యొక్క సమస్యను గుర్తించి పెద్ద మనసుతో, ఒక నిండు మనసుతో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినారు. ఎందుకంటే జనరల్ ఫండ్లో డబ్బులు ఉండవు, కార్పొరేషన్లో అసలు నిధులు ఉండవు. ఏదైనా కార్పొరేషన్లు ఇస్తే అందరికీ సమంగా ఇవ్వాలా, లేదా ఒక డివిజన్కో 4 డివిజన్లకు ఇవ్వాలంటే ఒక 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండింది. కానీ ఆ పరిస్థితి ఉన్నా కూడా 3,58,00,000 రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, పాలక మండలికి, మా కమిషనర్ గారికి, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఒకటే డిమాండు, నిన్న డబ్బులు శాంక్షన్ చేయడంతో పాటు ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళందరికీ కూడా ఫేస్ మేనర్లో అయినా కూడా నిధులు ఇచ్చి కాంట్రాక్టర్ను ఒప్పించి ఇక్కడ ఏదైతే ఎంత అవసరం ఉన్నాయో ఆ పనులు మొదలుపెట్టడానికి కృషి చేయాలని చెప్పి మా ప్రాంతం వాసుల యొక్క కోరికను, ప్లస్ అది ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇక్కడ కాలం ఉంది, మీరు చూస్తూ ఉండరు. అక్కడ నీళ్లు ఉంటే బైకులు కూడా పోయే పరిస్థితి లేదు. ఒకవేళ ఎక్కడి నుంచైనా వెళ్ళాలి అంటే కేవలం ఒక కిలోమీటర్లో మాకు కడప దగ్గరగా ఉంటుంది. కానీ అలాంటిది 5 కిలోమీటర్ల దూరం పోవాలా. దాన్ని చేయడానికి మాకు కష్టం అవుతుంది. కాబట్టి వర్షాకాలం లోపలనే మాకు పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.